హాయ్ అన్న. హలో. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా సూపర్. బాగుంది. చాలా బాగున్నారా? మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ గారి కల్కి మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు? సూపర్. 600 కోట్ల బడ్జెట్ అంటే కని విని ఎరగని, ఇండియాలో అంత బడ్జెట్ ఎవరు పెట్టలేదు. పైగా ఇందులో పెద్ద పెద్ద స్టార్స్. ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కదా, ఆయన పాన్ వరల్డ్ స్టార్ అయిపోయినాడు. ఎందుకంటే ఆయన సినిమాలు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో కూడా ఆడుతున్నాయి కాబట్టి. సో ఆల్ ఇండియా నెంబర్ 1 అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అలాగే కమల్ హాసన్ సౌత్ లోనే నెంబర్ 1 హీరో, ఆయన యూనివర్సల్ యాక్టర్ అంటారు ఆయన్ని. అలాగే దీపికా పదుకొని బాలీవుడ్ లో నెంబర్ 1. ఇంతమంది కాంబినేషన్లో అయితే సినిమా సూపర్ డూపర్ హిట్. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అంటున్నారు. అందులో ప్రభాస్ ఏజెంట్ అంట, క్రిమినల్స్ క్యాచ్ చేసే క్యారెక్టర్. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు. సో మన అశ్విని దత్ గారు తీస్తున్నారు అనమాట. జగదేగివుడి అతిలోక సుందరి సినిమా తీశారు కదా ఆయన, వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టాలీవుడ్. అలాగే నాగ్ అశ్విన్ గారు మహానటి మూవీ డైరెక్టర్, అశ్విని దత్ అల్లుడే ఆయన. సో వీళ్ళందరూ కాంబినేషన్ అంటే చెప్పని అవసరం లేదండి. ప్రభాస్ అజాత్ శత్రువు, ఆయనకి ఎవరు శత్రువు లేరు. ఆయన అందరికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ పెదనాన్న చనిపోతేనే ఎన్నో 100 కోట్లు ఖర్చు చేశాడండి, భోజనాలకి, బట్టలకి, వాటికి వీటికి. ఆయన సినిమా అందరం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఏకపక్షంగా. అన్న, అందులోని బుజ్జి అన్న క్యారెక్టర్ లోనే కీర్తి సురేష్ గారు వాయిస్ ఉన్నది కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు? బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారికి కీర్తి సురేష్ కి ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఇద్దరు కలిసి మహానటి సినిమా తీశారు. ఆమెకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఆమె వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది, అందుకే ఆమె వాయిస్ ఓవర్ పెట్టారు. సో ఆల్ ది బెస్ట్ టు హెర్ వాయిస్. సుమారు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది కల్కి మూవీ? 3000 కోట్లు ఇప్పటిదాకా. ఇండియన్ సినిమాలు 2000 దగ్గర ఆగిపోయినాయి. ఎందుకంటే బాహుబలి ఇవన్నీ కూడా 2000 దగ్గర ఆగిపోయాయి, మార్క్ దగ్గర. ఈ సినిమా అయితే 3000 పక్క. మన టాలీవుడ్ రికార్డ్స్, ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ అన్నది ఒక రేంజ్, వాటిని ఇది క్రాచ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అమెరికన్ సినిమా ఏదో క్రాస్ చేసింది కానీ అంత ఫేక్. బాహుబలికి ఏది క్రాస్ చేయలేదు. ఈయనకి మొగుడు, ప్రభాస్కి ప్రభాసే మొగుడు. అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.